షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. అదే ఒకటి చెప్తావు కదా, అది చెప్పు, మాకొకటి చెప్తావు కదా. అదేం కదా చెప్పేస్తా, చెప్పేసి ఇది కరెక్ట్ చూడు. డాడీ నేను కాదు, మీరు మంచిగా చెప్తారు అనుకుంటున్నాడు, వాడు మూతి చెప్తాడు దాని గురించి. అది డాడీ నేను అని చెప్పి అంటే మా డాడీ నాది, మా చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు. నాయన చచ్చిపోతే ఇక నాకు గుర్తుండిపోవాలని చెప్పి నేను వేయించేసుకున్నాను. నాకు ఊహ తెలియనప్పుడే మా డాడీ చచ్చిపోయాడు. ఇక మా అయ్య ఎట్టుంటాడో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడుతున్నట్టు కూడా లేదు. ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత చిన్నపిల్ల లేదు నేను. అయితే నేను వేయించుకున్నా. మా అయ్యతోని ఎట్లుండి బంధం లేదు మనకి. అయితే టాటూ వేసేటప్పుడు ఇదంతా వేసిండు మనోడు, టాటూ మనోడు వేసిన తర్వాత ఇదంతా వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు భయ, జబర్దస్త్ మీనింగ్ చెప్పిండు. అయ్యా కొడుకు రిలేషన్ గురించి హైలైట్ చెప్పిండు. నువ్వు చెప్పేది చెప్పు మాకు. చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు అడుగుతూ ఓనికి ఏమని అడుగుతాను. ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినాం, డాడీ నేను అని చెప్పిన. ఓకే దీని ఇదంతా ఏంద్రా అంటే తెలుసలేదు, గుర్తుకోసలేదు ఏం చెప్పిండు. అట్లా అందరూ అడుగుతారు నాకు ఏం అర్థమైతే ఒక రోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రా ఇదంటే టాటూ అంటే ఈడ ఈ అని ఉంటుంది. ఈ ఊకి అడుగుతారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు. ఏ అంటే ఏంటిదిరా అంటే ఎక్కడ కూతురు అని అడుగుతారు. మరి ఏ అంటే ఏంటంటే ఇక్కడ. అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాడు. నాకు ఇక అదే ఫిక్స్ అయిపోయినా, ఎవరు అడిగితే అదే చెప్తా. ఎక్కడికి ఇక్కడికి కాదు, అది ఇది కదా, అది ఈస్ట్, అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ దాని మీద ఫోటో వేసి దానికి ఒక పెద్ద మీనింగ్ తో ఈస్ట్ వెస్ట్. ఇప్పుడు ఎస్ కూడా వస్తాయి కదా, వేస్ట్ ఫస్ట్ ఇక్కడ ఎస్ కొన్నవి రాలేవు, ప్లేస్ సరిపోలేము. అనుకోండి హైలైట్ ఏం తెలుసా, అదే 30 రూపాయలు తీసుకొని ఈ కలర్ లేదు కానీ పడ్డదంటే గ్రేట్. నైట్ రాగలేడు, కళ్ళు షార్ప్. వీకెండ్ కాదు కదా, మరి చాలా వీక్ తాగితే. ఆఫ్టర్ 12 కొత్త శివ బయటికి. శివుడు కాదు, నీకు D10 రాజు వాళ్ళదే ఏంటి పరిచయం? నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచి పరిచయం. గ్రూప్ అంటే నేను పండన్న అంటే బావ అంటే అట్లా పిలుచుకుంటాం. వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్న అని పిలుచుకుంటాం. అట్లా బంధం మంచిగా ఉంటుంది. అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం, బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం, లోన్ పని చేస్తుంటాం, ఎంజాయ్ చేస్తుంటాం. ఒకటే దగ్గర ఏది ఒకటే రీజన్ సర్కిల్ ఇదే సర్కిల్ కాదు. మరి అప్పట్లో తమ్ముళ్ళు ఒకే రూమ్ లో 8 మంది. బాగా గుర్తు చేసినావు, మంచి పని చేసినావు. ఇట్లనే ఒకరు ఇంటర్వ్యూ అంటే అది ఏంటి బ్యాచులర్ అని చెప్పావు కదా, ఫ్యామిలీతో నేను చెప్తా కరెక్ట్. వీళ్ళు మంచిగా ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు జనునే చెప్తున్నా, ఇంటర్వ్యూ పిలిచారు మంచి ప్రేమతో మనం ఇస్తాం. మేము మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమ్ముళ్ళు ఏమి ఇస్తారు తెలుసా. నేనేమని చెప్పిన, ఒక రూమ్ అంటే ఒక మాది 2 BHK ఉంటుంది, దాంట్లో ఒక రూమ్ లో మేము 8 మంది కలిసి లోన్ పని చేసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే చిల్ అవుతున్నాం అని చెప్పిన. వాడు తమ్ముళ్ళు ఏమేసింది తెలుసా, ఒకటే రూమ్ లో 8 మంది, పాపం పటాస్ భాస్కర్ పరిస్థితి ఇదా అని వాడు పెడతాడు. నేను చెప్పింది ఏంది, వాడు పెట్టింది ఏంది. అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేస్తుంది నీకు? మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతుంది, లేకపోతే సబ్స్క్రైబర్ పెరుగుతారు, నీకు మంచి పేరు వస్తుంది, దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను. దానికి నీకు ఇష్టం ఉన్నట్టు వేసుకుని అడ్డగోలు వేసుకుంటే మన ఫోన్ చేసి గలీజ్ మాటలు తిట్టిపడేసి. ఈ వీడియోకి తమ్ముళ్ళు చెప్పాలా కాదు, ఈ వీడియో తమ్ముళ్ళు ఒకటి, మహారాష్ట్రతో ఎక్స్ ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని భాస్కర్. వేరే పెడతా అది ఇంతకేదో తమ్ముళ్ళు అనుకున్నాను మొదలు. మంచి తమ్ముళ్ళు. ఒక సెలబ్రిటీని సెల్ఫీ అడిగితే అడిగితే తీసుకో అన్నారు. అది మేమన్నామని చెప్పకయ్యా కాదు, ఇప్పుడు వాళ్ళు మీరు ఫ్రెండ్సేనా? సెలబ్రిటీ మీరు ఆయనకి మేము గుర్తులేము, ఆ పర్సన్ మేమే అర్థమైంది. గుంపులో గోవిందలాగా జరిగింది. ఆయన ఎర్లీ మార్నింగ్ ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో, ఏ డిస్టర్బెన్స్ ఉన్నాడో, ఫ్రెండ్స్ అంటే పెద్ద అన్నలాంటోడు. అన్నలాంటోడు అంటే కలుస్తాం, మాట్లాడతాం అంతే. ఏవేవో వస్తున్నాయి, ఒక 2-3 ఫోటోలు నాకు జరిగినవే. నేను ఒకసారి అంతే. అవును, నీకైందా? నేనెందుకంటే నాకు అసిస్టెంట్ లేడు. నిన్నన్నారా? నాకు సేమ్ సిచ్యువేషన్, అసిస్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు చూపించాలి మళ్ళీ కలిసి తర్వాత ఫ్రెండ్సే.
అంతే ఒకటే అది వాళ్ళకి తెలియదు నాకు తెలియదు సేమ్ సిచ్యువేషన్ జరిగింది ఆ టైం మేబీ సేమ్ పర్సన్ అవతల పర్సన్ ఎవరో తెలియదు కానీ మనకి తర్వాత మాట్లాడుకుందాం నేను కొన్ని అడుగుతా గేమ్ షో అనుకోండి లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అన్న అడుగుతాను మేము ఏం పెట్టినా నువ్వు ఒక టైటిల్ పెట్టుకుంటావు నువ్వే అనుకోదు ఆయన 16 చూపిస్తుంది 16 తీసి బయట పెట్టు. మా ఫోన్ Yeah. చూపిస్తా ఫోన్లో చూసి ఆన్సర్ కాదు మాది ఐఫోన్ నీకే నీకే అంట రెడీ. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసావు ఏంటంట ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితో తిరిగావా ఫస్ట్ నా మెయింటెనెన్స్ కే నాకు డబ్బులు ఉండే చక్క ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాలి అసలు ఆ పిల్ల ఆ రియాక్షన్ అలా లేదు వాడు నవ్వుతున్నా అది నాకెందుకు నవ్వు వచ్చింది అంటే అసలు నువ్వు ఉన్నావా? కాదు ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా ముఖానికి ఇంకో అది నాకు అందుకు నవ్వు వచ్చింది. ఊహించుకుంటున్నావు అని నాకు చెప్తున్నావు చూడు ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి అందుకు నవ్వు వచ్చింది ఆయన అది వేరే అనుకుంటా. ఓకే ఇక ఒకటే అబ్బా ఏం చేసినా తెలిసిపోతుంది మనం మంచి చేసిన చెడు చేసినా తెలిసిపోతుంది అన్ని చెప్పే వేసుకుంటాం అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన నేను ఇట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా అన్ని చెప్పేసిన సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు కుల్ల ఉన్నా నీది నీ గర్ల్ ఫ్రెండ్ లేదా మనం ఫ్రీ బర్డ్ మనము ఎగురు కూడా పోతాడు ఎటు పోతాడు అంతే ఎటు కాలేస్తాడు రిలాక్స్. వాడిని అడగరాదు, నన్ను అడుగు. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి స్టంట్లు ఏమైనా వేసావా స్టంట్ స్టన్ చెప్పి బస్సులో పడ్డా 2 సార్లు పడ్డా బస్సులకి ఊరి పేరు సహా చెప్తా ఊరి పేరు కూడా చెప్తా చిన్న మంగళవారం అని చెప్పి మన మొయినాబాద్ దగ్గర ఉంటది కామెడీ చేస్తున్నావా అమ్మతోడు ఉంటది చిన్న మంగళవారం పెద్ద మంగళవారం అని చెప్పి మొయినాబాద్ అబ్బా నువ్వు గూగుల్ సెర్చ్ చేయ పేరు కూడా ఊరు కూడా ఆడ ఉంటది ఆ పిల్ల ఆమె మా జూనియర్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూడు అమ్మాయిలే లేరు అన్నారు నేను చెప్తే నాకు అప్పట్లేంది నేను కొంచెం పొట్టిగా ఉంటుంటే కొంచెం బక్కగా ఉంటుంటే ఇప్పుడు ఏం పెద్ద పొడుగున్నట్టు హైట్ ఉండవే ఆత్ కిందకి వస్తావు నువ్వు కరెక్ట్ నా చేతికి ఏ కింద కింద అరే హిందీలా ఇక నా ఆత్ కింద లేడా ఇప్పుడు అట్లా అయితే ఎంత గలీజ్గా ఉన్నారా మీరు అయితే ఆ పిల్ల నా జూనియర్ ఆ పిల్లని నేను పటాయిద్దాం అని చెప్పి మస్తు తిరుగుతుంటే ఆమె కోసం ఒక్కరోజు కూడా వెనక తిరిగి చూడలేపో ఏం చేయకపో అయినా మనం కృషి మన పట్టుదల అస్సలు తగ్గేదిలే పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతుంటే ఒకరోజు ఏం చేసింది లంగరోజులోనే ఆమె బస్సు దిగిపోయింది నేను మొయినాబాద్లో దిగుతుందేమని చెప్పి అట్లనే పోతున్నా ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది బస్సులోకి దన్నుమని దుంకిన మళ్ళా పడ్డా అంటే బేసిక్ గా వీనికి బస్ ఇటు పోతుంది ఇటు కాలని తెలియదు ఇటుకు వస్తాడు అంటే ఇటు పోతుంది పిల్ల వాడు ఇటుకు వస్తాడు వీడు వెనక కొడతాడు ఇటురికిన దమ్మని వాట మళ్ళీ నెత్తి దెబ్బకి లేచి చూసుకుంటే గుమ్మ అంటుంది నాకేం అర్థం మధ్యలో పిల్ల అట్లా పోతుందా పిల్ల చేయి కూడా పట్టుకుని పోతుండు దీని అక్క ఇంత బాధలేదు ఆయన కోసమే దిగిపోయింది బాబు అది వీరికి తెలియదు నీకు కోటరు చెప్పు నాకు అమ్మాయి నేను ఎవరి కోసం స్టంట్ వేయలే అంత కదా ఒక పిల్లని అరే ఓగి అన్ని లేని ఓని అన్ని పుట్టిస్తాడు వీడు అయితే వీడి గురించి చెప్తే నాకు 2 రూపాయలు ఇస్తావంటే చెప్పు నేను ఇప్పుడే చెప్తా ఇస్తా ఇప్పుడు 2 రూపాయలు గూగుల్ పే చేస్తాడు లేదు హ్యాండ్ క్యాష్ కావాలి నీకు ఒక పిల్ల ఉండే ప్రపోజ్ చేసి అంటే వీళ్ళు అనుకున్నారు కానీ ఆ పిల్ల ఆయన దేకలే ఆడు వీనికి బేసిక్గా చెప్పినా కదా అప్పుడే వీళ్ళందరూ రిలేషన్లు ఉన్నారు ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అని వీళ్ళు ఏం చేద్దామని చెప్పి ఇట్లా చెప్తుంటారు ఏదో ఒకటి నా మీద నువ్వు మంచిగా చెడ్డ ఉంటావు నువ్వు ఏం చెప్తావు చెట్టుడని చెప్తున్నాడు మంచిగా వాడు అంతే నేను నా ఫోన్ బయట పెట్టేస్తా సౌండ్ వస్తుంది మీ ఎక్స్ ఐ మిస్ యూ అని నీకు మెసేజ్ పెడితే ఏం చేస్తావు బ్లాక్ లో ఉంటుంది కాబట్టి రాదు మెసేజ్ నాకు నెక్స్ట్ అదే బ్లాక్ చేస్తావా రిప్లై ఇస్తావా నేనే చెప్తున్నా బ్లాక్ లో ఉంది కాబట్టి రాదు బ్లాక్ లోనా ఇప్పుడు నాకు ఇందాక కదా మాట్లాడుతున్నా అని చెప్పు ఇందాక అంటే ఈడు ఎప్పుడు జమానా మాట స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇంటికి కూడా పిలిచానని చెప్పి ఎక్స్ పిలిచి నా పిల్లని మా పిల్లని పిలిచిన ఎక్స్ ఎందుకు పిలుస్తా ఎక్స్ పిలుచుకోవచ్చు ఇదిగో చూడు కొత్త పిల్ల వచ్చింది చూడు ఇది నా లవర్ అని చెప్తా నీ కోతి అది మూతా కోత అన్ని ఇష్టపడి అడుగుతున్నావు ఓకే చెప్తా ఓకే ఇప్పుడు మరి నాకు లేదుగా ఎక్స్ ఏం చేద్దాం ఇప్పుడు ఈ క్వశ్చన్ అటేస్తారు రా క్వశ్చన్ ఇటేసి దాన్ని 2 యాడ్ చేసి ఇంది కూడా వచ్చింది ఈ 2 పెట్టుర్రి నాది పెట్టినప్పుడు ఇంది కూడా లేదు చెప్తున్నా దాని లింక్ చేస్తే ఎదుటోళ్ళకి కదా అనిపిస్తుంది
ఏదైనా సీరియస్ తీసుకుంటా లేకపోతే టైం పాస్ జోక్ లైట్ ఇలా వదిలేస్తా పర్సన్? మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటాం, చెడ్డగా అనిపిస్తే చెడ్డగానే రియాక్ట్. సీరియస్ అయితే ఆల్మోస్ట్ 90% ఏం తీసుకోము. అలా అయినా మనకు అలాగ ఉంటుంది ఇక కదా. సీరియస్ అయితే ఇక అప్పుడు విషయం అది అలాగంతే. అవన్నీ లైట్ ఏది ఉన్నాయి పోనీ భయ మనకి ఎందుకు గొడవలు నిమ్మలంగా ఉందాం అంటాం అంతే. ఓకే. ఒక 2 రోజులు అయితే అందరు మర్చిపోతారు ఆ విషయాన్ని అని చెప్పి లైట్ తీసుకుంటాం అంతే. చిన్నప్పుడు ఇట్లా చదువుకుంటే ఈ పాటికి ఎన్నో సాఫ్ట్వేర్ అవుతుంటివి, టై ఉంటుండే మేడం. ఎంత చదువుకున్నావు బాయ్ నువ్వు? నువ్వు ఎంత చదువుకున్నావు? డిగ్రీ బాబు అడదాకు వచ్చావా? పాస్ అయినావా? ఇంటర్ పాస్ మధ్యలో వదిలేసా. మా లెక్క అంటే మేము ఇంటరే అనుకో, ఇది మధ్యలో చేసి 9 బ్యాక్లాగ్స్ వీని 10 వీడే నేనే నాకన్నా. అవునా? ఇంటర్ దాంతో మళ్ళీ ఇంకా చదవాలని ట్రై చేయలేదా? సప్లీ రాయనికి వచ్చుంటే నేను పట్టా చేసినప్పుడు సప్లీ రాయనికి పోయినా కానీ పాస్ కాలే. అప్పుడు ఏంది ఎగ్జామ్ రాయనికి వచ్చి అందరు స్టూడెంట్స్ చూస్తుండే. అమ్మా పెన్ను పెట్టినామంటే వాళ్ళందరూ ఎట్లా చూస్తుండే అంటే మేమేదో గొప్ప చదువుకొని వచ్చినట్టు చూస్తుండే. మేము చదువుకోలేదురా నాయన చూపెట్టంటారా అదే అంటున్నాడు. పెన్ను పెట్టి కింది తల పెట్టినాం అనుకో, బెల్లు గుట్ట దగ్గర తల లేపు ఏం రా, ఒక హాల్ టికెట్ నెంబర్ రాస్తుంటే పేరు రాస్తుంటే టికెట్ అనుకుంటుంటే. నేనైతే ఇప్పుడు పాస్ అయిన మొత్తం 12 ఏదో చదవాలనిపించలేదే ఏంటి అసలు? రాలే ఏంటి చదువు 8 సబ్జెక్టులలో నేను క్వశ్చన్ పేపర్ 4-5 సార్లు రాసిన. ఆ 8 సబ్జెక్టులు పాస్ అయినా నేను. నేను 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్ నేను చిన్నప్పటి నుంచి ఎట్లా కొట్టిరు తెలుసా మా టీచర్లు, మారు 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 ముద్దువారిపోయి నా బాడీ బయట కూడా నన్ను కొట్టిన పెద్ద దెబ్బలు తాకేనా. అందుకే కొట్లాటలు పోతున్నాడు. వీడు మారరా అని చెప్పి వాళ్ళు అనుకోరు. అట్లాంటి వాళ్ళు January 26 కానీ August 15 కానీ అప్పుడప్పుడు ఇట్లా స్కూల్కి పిలిచి గెస్ట్ పిలిచి స్పీచ్ ఇవ్వమంటే ఏం మాట్లాడాలి తెలియక వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఎట్లా కొడుతుండే టీచర్ మమ్మల్ని మీరు ఇప్పుడు ఏం చెప్పాలి మీ ముంగట. నన్ను పిల్లండి ఒకసారి, ఎప్పుడు పిల్లరు ఎప్పుడు పిలుస్తారని వెయిట్ చేస్తుందండి. వాడ కూడా నువ్వు ఈసారి ఏమనగా మరి పోతే ఆ రోజు నన్ను ఎందుకు కొట్టావు ఆప్షన్ ఏ పని చేసినావనా